హాయ్ అండి. ఈరోజు నేను మందారం చెట్లు 3 బయట నుంచే తెచ్చి వేసుకున్నానండి. మందారం చెట్లు అదండి. నా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చింది చూడండి. దానికి నేను పచ్చి పెండానండి. పచ్చి పెండ ఇక్కడ మా ఇంటి ముందరనే అది ఆవు పేడ పెట్టింటే నేను బాగా తీసుకొని పచ్చి పెండనే వేసినానండి. పువ్వు బాగా వచ్చింది చూడండి. పచ్చి పెండనే అండి, నేనేమి ఎండబెట్టి వేయలేదు. అదో మందారము. దీనికి పురుగు పట్టింటే నేను సోలా పొడి వచ్చేసి సరిపేసి బాగా కలిపి స్ప్రే చేసినానండి. పురుగంతవి కొన్ని కొమ్మలన్నీ చించినాను, మళ్ళీ ఇగుర్లు వస్తాయని. ఇది కూడా మందారం బయట నుంచే కొని తెచ్చినానండి. దీన్ని కూడా అట్లనే పురుగు పట్టింటే క్లీన్ చేసినానండి. ఆ విధంగా ఇంట్లో ఉల్లిగడ్డలు తెచ్చినవి వేస్ట్ ఎందుకు పాడేయాలో, చెట్లకు వేద్దాము బాగా వస్తుంది అనేసి నేను అదో ఇట్లా నీళ్ళల్లో వాటర్లో 3 days అయిందండి. ఉల్లిగడ్డ నానబెట్టినాను. ఇప్పుడు దాంట్లో నుంచి తీసేద్దాము. తీసి వేరే దాంట్లోకి వేద్దామండి. అదిగండి ఉల్లిగడ్డ వాటర్ అండి. ఇప్పుడు దీంట్లోకి మార్చుకుందామండి, ట్రాన్స్ఫర్ చేసుకుందాము. 2 వేసినానండి. ఇప్పుడు చెట్లకు బాగా ఇట్లా కలుపుకొని ఒక్కొక్క చెట్టుకు ఒక చెంబున పొయ్యాలండి. అప్పుడు పూలు కూడా బాగా కాస్తాయండి. అదిగండి పుదీనా కూడా నేను వేసుకున్నానండి. ఇట్లా అదిగా ఇక్కడ కూడా పుదీనా ఉందండి. ఇది మనీ ప్లాంట్ అండి. ఇదిగండి ఇది బ్రహ్మకమలం అండి. ఇది నేను వచ్చేసి 3 ఏళ్ళు అయిపోయిందండి. నాకైతే ఒక పువ్వు కూడా కాయలేదండి. బ్రహ్మకమలం ఎండాకాలం వచ్చే లోపల ఉండడం లేదండి, ఎండిపోతుంది. మళ్ళీ చలికాలం వానకాలం వచ్చే లోపల ఈ విధంగా బాగా ఫ్రెష్గా ఉంటుందండి. ఏమండి ఈ పువ్వు రావడం లేదు నాకు. ఏదన్నా ఉంటే ఈ పువ్వు ఎట్లా రావాలని నాకు ఏదన్నా ఉంటే తెలియజేయండి. అదండి మనీ ప్లాంట్, పెద్దదండి మనీ ప్లాంట్, పెద్ద మనీ ప్లాంట్ అండి. దీన్ని కూడా ఇలాగే వాటర్ ఇస్తానండి. మందారము ఈడొక మొగ్గ ఉంది, ఇక్కడ ఒక మొగ్గ ఉంది, ఇక్కడ మొగ్గలు పెడుతున్నాయి చూడండి. నేను పచ్చిపేడనే వేసినానండి. పచ్చిపేడ వేసినందుకే నాకు బాగా వచ్చినాయండి. మీరు నచ్చినట్టయితే స్క్రబ్ చేసి లైక్ చేయండి. అంతేనండి. మీరు కూడా ఈ విధంగా నచ్చితే మీరు చేసుకోండి. నేనైతే రెడీ అండి. ఈరోజు నేను దేవునికి పువ్వు పెడతానండి. ఫస్ట్ రోజు కాబట్టి మా ఇంటి దేవునికి రంగనాథ స్వామికి పెడతానండి ఈరోజు శనివారము. అంతేనండి.